జాబ్ వచ్చిందా లేక డబ్బు తీసుకునే స్కామ్ వచ్చిందా? ఇప్పుడు చాలామందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. సో హైదరాబాద్లో ఒక నకిలీ ఐటీ కంపెనీ తాజాగా 400 మంది నిరుద్యోగులను మోసం చేసిందట. జాబ్ గ్యారంటీ పేరుతో ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి మాయమైంది. సో ఇలా మోసం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగం కోసం ఆత్రత, ఎంతూజియాజం, స్కిల్ గురించి ఆలోచించకుండా ఎవరు ఏ ఆఫర్ ఇచ్చినా నమ్మేసే పరిస్థితికి మనం వచ్చాం. సో ఏ కంపెనీ అయినా సరే నిజమైన జాబ్ కోసం ఎప్పుడు డబ్బు అడగదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకుంటే మీ కృషి మీదే ఉద్యోగం వస్తుంది. సో మీ అర్హత, మీ స్కిల్స్ ఇవే నిజమైన జాబ్ గ్యారెంటీ. కాబట్టి రోజు రోజుకు స్కాములు పెరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త, ఉద్యోగం కొనేది కాదు, పొందేది. నేర్పుంటే అవకాశాలు మీ ముందే ఉంటాయి. సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ. ఇది అందరికీ తెలియాల్సిన విషయం, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను.